హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ నవల కూడా ప్లేలిస్ట్లో ఉంది. మొదటి నుంచి వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా కథలోకి వెళదాం. నవల పేరు మీరా, 9వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. 4 నెలలు రాగానే బోర్లా పడుతున్న విజయ్ 4వ నెల వెళ్ళబోయే ముందు పొట్టతో కాస్త ముందుకు జరగటం మొదలుపెట్టాడు. ఏవేవో శబ్దాలు చేస్తూ కాళ్ళు చేతులు తపతపా కొట్టుకుంటూ తన బోసినోరంతా తెరిచి నవ్వుతాడు. మీరాకి ప్రపంచమంతా ఆ చల్లని నవ్వులోనే కనిపిస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే విజయ్ని పైకి లేపి ఎగరేసి పట్టుకుని వాడితో ఎన్నో కబుర్లు చెప్తుంది. అక్కడ తల్లి లేకుండా బామ్మగారు ఒక్కరే ఉంటే పళ్ళు బిగించి సున్నితంగా విజయ్ బుగ్గ పట్టుకుని సాగదీస్తుంది ముద్దుగా. తల్లి కూడా ఉంటే ముద్దుగా వాణ్ణి చూడ్డానికే సాహసించదు. ఏదో తప్పు పని చేసినట్లుగా అనిపించేది అలాంటప్పుడు. విజయ్కి 3వ నెల రాగానే బామ్మగారు కంసాలికి బంగారం ఇచ్చారు. గొలుసు, మురుగులు, మొలకి మామిడి పిందెలు చేయమని, ఒంట్లో బాగుండలేదని, ఇదని అదని చెప్పి విజయ్కి 4 నెలలు వెళ్ళబోయే ముందు ఇచ్చాడు. బామ్మగారు 5వ నెల రాగానే వేద్దామన్నారు. నువ్వు అలాంటి చాదస్తాలు పెట్టుకోవద్దు బామ్మ, నువ్వు ఎప్పుడు వేస్తే అప్పుడే మంచిది అంది మీరా. ఏమిటోనమ్మా నీకా నమ్మకం? నా పేరు పెట్టద్దు కాంతం అంటే అప్పుడు మీ అమ్మ వినలేదు. నా పేరు పెట్టకపోతే నీ జీవితం బాగుండేదేమో బాధగా అన్నారు బామ్మగారు. అదేమిటి బామ్మ, నీ పేరు బలం వల్లే ఇలా ఉన్నాను, లేకపోతే ఇంకా ఎలా ఉండేదాన్నో. ఏమిటి ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడోసారి కళ్ళు మూసుకుని తెరిచి, ఏమిటోనమ్మా, నువ్వు మీ అమ్మ ఒకరినొకరు అంటి ముట్టనట్టు తిరుగుతున్నారు. నేను ఎన్నాళ్ళు ఉంటాను చెప్పు బామ్మ భయంగా బాధగా అంది. అలా అనకు బామ్మ, విజయ్ని నువ్వే పెంచి పెద్ద చెయ్యాలి అంటూ బామ్మగారి 2 చేతులు తన 2 చేతుల్లోకి తీసుకుంది. పిచ్చి తల్లి, ఎండిన ఆకు రాలకుండా ఎన్నాళ్ళుంటుందమ్మా? ఎన్నాళ్ళైనా ఉండాలి. ఉంటుంది. నువ్వలా మాట్లాడకు బామ్మ, నాకు భయం వేస్తుంది. మీరా గొంతు వణికింది. నేను ఉన్నా ఏం చేయగలను మీరా? నెల రోజులుగా ఇలా ఉన్నాను, లేచి తిరగలేకపోతున్నాను. అయినా అమ్మ నువ్వు ఇలా ఉంటే ఇలాగా? అమ్మ మాటలు పట్టించుకోక నువ్వే అమ్మని మాట్లాడిస్తుండాలి. అప్పుడు అమ్మకి ధైర్యం చిక్కుతుంది. అమ్మ చూసే చూపు అమ్మకేం తెలుసు? కోపంగా చూడకపోయినా ఆ చూపులకి తట్టుకునే శక్తి లేదు. అమ్మ మీద నాకేం కోపం లేదు బామ్మ. అయినా అమ్మ మీద నాకెందుకు కోపం? ఆవిడేం చేసింది మధ్య? నేనేదైనా మాట్లాడితే ఆవిడికి కోపం వస్తుందేమోనని ఊరుకుంటున్నాను. అమ్మకి మాత్రం నీ మీద కోపం ఎందుకుంటుంది? నీ భవిష్యత్తు గురించి దిగులు అంతే. నువ్వే అమ్మతో అది ఇది మాట్లాడుతూ తిరిగాడావంటే నెమ్మదిగా తను ధైర్యం తెచ్చుకుంటుంది. మీరా మౌనంగా ఉండిపోయింది. కార్తీక మాసపు చలి గడగడలాడిస్తుంది. తెల్లారగట్ల 4 గంటల నుంచే విజయ్ పడుకోకుండా ఏడుపు మొదలుపెట్టాడు. మీరా ఒళ్ళో పడుకోబెట్టుకున్నా వాడు ఊరుకోలేదు. భుజాన్నేసుకొని తిప్పింది. ఊరుకున్నట్టే ఊరుకుని మళ్ళీ ఏడవటం. ఎందుకో మీరాకి తెలియలేదు. ఒళ్ళు వెచ్చగా ఉందా అంటే అదేం లేదు. బామ్మగారిని లేపుదామా అనుకుని వెళ్ళి మళ్ళీ ఊరుకుంది మీరా. విజయ్ని జంకనేసుకొని నీళ్ల పొయ్యి అంటించింది. నీళ్లు పోస్తే ఆడుకుంటాడేమోనని. ఈరోజు బామ్మ శివాలయంలోకి వెళ్దామంది. పొద్దుపోతే చాలామంది వస్తారు. తొక్కిసలాటగా ఉంటుంది. ఏకాదశి కదా, ఇలాంటి వాళ్ళు వస్తారు అంది. కార్తీక మాసం వచ్చినప్పటి నుండి బామ్మగారు అందరిలా కాకుండా దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టకపోయినా ఇంట్లో బావి దగ్గరే స్నానం చేసి తులసమ్మ దగ్గరే దీపాలు పెట్టుకుంటున్నారు. కాంతమ్మ ఏ పూజ చేయడం మానేసింది. మీరా పరిస్థితి ఇలా అవటంతో ఆవిడకి 2 చేతులు ఎత్తి నమస్కరించాలంటేనే విరక్తిగా ఉంది. ఆవిడ చిన్నప్పటి నుంచి సుఖం అంటే ఏమిటో, సంతోషం అంటే ఏమిటో ఎరగదు. దేవుడే ఉంటే తనకిన్ని బాధలా? ఒకటి కాకపోతే ఒకటన్నా మంచి జరగదు అనుకుంటుంది. నీళ్లు కాగగానే విజయ్కి నీళ్లు పోసింది మీరా. విజయ్కి ఒళ్ళు తుడిచి పౌడర్ అద్దుతూ, ఈవేళ బామ్మ కన్నా నువ్వే ముందు లేచావు విజయ్, నువ్వే బామ్మని లేపాలి. బామ్మ నీ మీద సొడ్డేశాడని చెప్పావా? ఏం బామ్మ దీపాలు పెడుతుందిగా, నువ్వు జేజకి దండం పెడతావా అంది. విజయ్ కితకితలు పెట్టినట్టే నవ్వాడు. ఏం బామ్మ మీద సొడ్డేశానని సంబరమా అంటూ ముద్దు పెట్టుకుంది.
మీరా విజయ్ని తీసుకుని యువతలికి వస్తుంది. కాంతమ్మ అప్పుడే లేచినట్టుంది. వంటింట్లో ఏదో సవరిస్తుంది. మీరా బామ్మగారి మంచం దగ్గరకు వచ్చింది. బామ్మ, విజయ్ నీ మీద సొడ్డేశాడు అంటూ మంచం మీద కూర్చుంది. బామ్మగారి నుండి సమాధానం రాలేదు. బామ్మని లేపమ్మ విజయ్ అలా అంటూనే, బామ్మ, ఈరోజు తొందరగా గుడికి వెళ్దామన్నావుగా, బామ్మగారి మీద చేయి వేస్తూ అంది. ఆవిడ కదలలేదు. మీరాకి భయం వేసింది. చీమ చిటుక్కుమంటే మేలుకునే బామ్మ, బామ్మ, బామ్మ కంగారుగా కుదుపుతూ గబగబా పిలిచింది. రాత్రి పొద్దుపోయే వరకు మేలుకుంది పడుకొని. కాంతమ్మ వంటింట్లోంచి అంటుంది. ఇంతలో మీరా, బామ్మ అంటూ ఒక్క వెర్రికేక పెట్టింది. ఏమిటే, ఏమైంది అంటూ కంగారుగా కాంతమ్మ చేసే పని ఆఫ్ చేసి పరిగెత్తుకొచ్చింది. బామ్మ మాట్లాడట్లేదు, కదిపినా కదలట్లేదు. ఏడుస్తూనే చెప్పింది మీరా. ఏమిటి కంగారుగా అంటూ మంచం దగ్గరికి వచ్చి, దొడ్డమ్మ అంటూ ఆవిడ ఒంటి మీద చేయి వేసిన కాంతమ్మ గొల్లుమంది. వీళ్ళ ఏడుపులు విని పూజారింట్లో వాళ్ళు, మాస్టారింట్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటి, నిన్న సాయంత్రం మాతో మాట్లాడింది అని ఒకరంటే, రాత్రి మాతో మాట్లాడితేను అని ఇంకొకరన్నారు ఆశ్చర్యంగా. పుణ్యాత్మరాలు, ఎంతటి వాళ్ళకి ఇలాంటి చావు, కార్తీక మాసం ఏకాదశి, ఎంతటి వాళ్ళకి ఏనాడో పుణ్యం చేసుకుంది. అందరూ తలో విధంగా అంటున్నారు. మీరాని కాంతమ్మని ఎవరు ఊరుకోబెట్టలేకపోతున్నారు. రాత్రి అందుకేనా అంత పొద్దుపోయే వరకు అప్పగింతలు పెట్టినట్లు అలా చెప్పావు అని ఇద్దరికిద్దరూ ఏడుస్తున్నారు. అయ్యో, ఇలా కష్టాలేమిటి, ఎన్ని జన్మల పాపం భగవంతుడు పట్టి కుదుపుతున్నాడు. ఆఖరికి నీ నీడ కూడా లేకుండా చేశాడే దేవుడు. దొడ్డమ్మ, నీ బదులు నన్నన్నా తీసుకుపోలేదేం? ఇంకా నాకు పాప పరిహారం కాలేదా? ఇంక నేనే బాధని తట్టుకోలేను దొడ్డమ్మ. ఇక నా బాధలు ఎవరికి చెప్పుకోను. మంచం కోడికి తలేసి కొట్టుకుంది కాంతమ్మ. మీరా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టుగా పడిపోయింది. 15 రోజులు గడిచిపోయాయి. బామ్మగారు పోయాక ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. కాంతం ఓ గదిలోనూ, విజయ్ని పెట్టుకుని మీరా ఓ గదిలోనూ కూర్చుంటారు. ఇద్దరి మధ్య వారధిలా ఉండే బామ్మగారు పోయాక తల్లి కూతుళ్ళు చెరో పక్కకి విసిరేసినట్లు అయిపోయారు. మాట్లాడుకోవడానికి వాళ్ళకి కారణాలు కనిపించడం లేదు. మీరా తల్లితో ఏదైనా మాట్లాడదామని వెళుతుంది. తీరా తల్లి దగ్గరికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కాదు. మెల్లగా వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోతుంది. కాంతమ్మ పూర్తిగా మంచం దిగడం మానేసింది. బామ్మగారు పోయినప్పటి నుంచి బాచి 2 పూటలా వచ్చి చూసిపోతున్నాడు. అది ఆ తల్లి కూతుళ్ళకి కాస్త ఊరట కలిగిస్తుంది. ఇంకా మీరా ఒకటే అనుకుంది. తను ఏం చెప్పినా తల్లి వినదు. నింపాదిగా బాచి చేత చెప్పిస్తే తల్లి మందు ఆహారం తీసుకుంటుందేమో అని ఆశ కలిగింది. బాచిని చాటుకు పిలిచి చెప్పింది. బాచి ఎంత బ్రతిమాలినా కాంతమ్మ వినలేదు. ఆఖరికి బాచిని పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకుని, ఇన్నాళ్ళు మీరు నన్ను కన్న కొడుగ్గా భావిస్తున్నారనుకున్నాను అన్నాడు. కాంతమ్మ ఏడ్చేసింది. కడుపున పుట్టిన బిడ్డలు ఇంత బాధపడరు బాబు. నువ్వు ఇలా వచ్చిపోతున్నావు, అందుకనే ఈ మాత్రం ఉండగలిగాను అంది. మరి నేను చెప్పినట్లు ఏం విన్నారండి పిన్నిగారు? ఒక్కరోజైనా మీ చేత గుప్పెడన్నం తినిపించగలిగానా? నేనేదైనా తప్పుగా అంటే నా మీద కోపం పెట్టుకోకండి అన్నాడు బాచి బాధగా. ఎంత మాట బాచి, నీ మీద నాకు కోపమా? నువ్వు ఇలా రోజూ కనిపించకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది వాటికి. మీ చేతి వంట తిని చాలా రోజులైందండి పిన్నిగారు. కాంతమ్మ సంబరపడిపోయింది. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులయ్యా బాచి. నేనంటే నీకెందుకింత అభిమానం? ఉండు, క్షణంలో చేసి పెట్టను. నేను చేసే వంటలో నీకేది ఇష్టమో చెప్పు, చిటికిలో చేసి పెడతాను అంది లేస్తూ. ఏమిటో ఆవిడికి ఎక్కడ లేని బలం వచ్చేసినట్లయింది. మీరాకి క్షణంసేపు ఏమిటోలా అయిపోయింది మనసు. కానీ వెంటనే సర్దేసుకుంది. పోనీ బాచి ధర్మమ్మ అని అమ్మ ఇలా ఉంటే, నువ్వు బాచితో కబుర్లు చెబుతుండమ్మా, నేను చేస్తాను అంది మీరా. వద్దులే, నేను చేస్తాను. నువ్వు వెళ్ళి లేత వంకాయలు కోసుకురా. బాచీకి గుత్తి వంకాయ కూర చాలా ఇష్టం అంది. తల్లి మాట్లాడిన ఆ కాస్త మాటకే మీరా సంబరపడిపోయింది. రోజు బాచి వచ్చి కాంతమ్మ అన్నం తిందో లేదో మీరాని అడిగి తెలుసుకునేవాడు. మీరా తినలేదని చెప్పినాడు బతిమాలి నిష్ఠూరంగా మాట్లాడి ఆవిడ అన్నం తిన్నాక వెళ్ళేవాడు. ఇదే మీ కన్న కొడుకైతే ఇన్నిసార్లు చెప్పించుకుంటారా? అతని మనసు ఇలా బాధ పెడతారా అనేవాడు. ఆ మాట కాంతమ్మ మీద మంత్రంలా పనిచేసేది. కడుపులో బెంగ ఉన్నప్పుడు, మనసు కుదురు లేనప్పుడు ఎన్ని మందులు తిన్నా ఒకటే, ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఒకటే. కాంతమ్మ రోజురోజుకి బాగా నీరసపడిపోసాగింది.
బాచి బలవంతం మీద ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. డాక్టర్ సన్నగా చివాట్లేసింది. పోయిన వాళ్ళతో పోతామా? పెద్దవారు మీరే ఇలా అయితే ఎలాగండి అంటూ. బామ్మగారు పోవటం, తల్లి బొత్తిగా అలా అయిపోవటంతో మీరాకి తెల్లవారుతుందంటేనే ఏదో దిగులు, భయము. బాచి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరనుకుంటుంది. 2 నెలలు గడిచిపోయాయి. కాలం ఇంత నత్తనడకలా నడవటం ఆమెకు ఎప్పుడూ అనిపించలేదు. లాభం లేదు. ఇలా ఊరికే కూర్చుంటే పిచ్చెక్కడం ఖాయం అనిపించింది ఆమెకి. అయినా ముందు జీవనోపాధి చూసుకోవద్దు. కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయన్నది అసత్యమేం కాదు. తల్లితో నింపాదిగా చెప్పింది తను ఉద్యోగం చేస్తానని. ఆవిడ కాసేపు మాట్లాడలేదు. ఇంకోసారి చెప్పే ధైర్యం లేని మీరా మరోసారి చెప్పచ్చులే అనుకుంది. తర్వాత కాంతమ్మ అంది, నీ ఇష్టం. నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి. నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనకు. ఆమెకు వెర్రి దుఃఖం, తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. తల్లిని ఇలా వదిలేసి తను వెళుతుందా? ఒక్క మాటలో వద్దని చెబితే పోలే. మీరాకి ఆలోచించగా అనిపించింది. పోనీ ప్రైవేట్లన్నా చెప్పుకుంటే మంచిదేమో. బాజీని చూడమని చెప్పాలి. అమ్మ ఒప్పుకోదు గాని ఈ ఊళ్ళో సెంటర్ లాంటిది ఏం లేదు. చక్కగా ఓ గదిలో ఇంత టైప్ మిషన్ పెట్టుకొని మిషన్ కుట్టడం, కత్తిరింపులు నేర్పితే చాలామందే వస్తారు. కాలక్షేపం అవుతుంది. ఈ ఊళ్ళోనే ఉండాలనుకున్నప్పుడు మరి సంపాదన చూసుకున్నట్లు అవుతుంది. విజయ్కి బాగా జలుబు చేసింది. రాత్రి నుంచి ఒళ్ళు వెచ్చగా ఉంది. మీరాకి భయమేసింది. వెళ్ళి తల్లికి చెప్పింది. ఒళ్ళు బాగా వేడిగా ఉందా అని అడిగింది ఆవిడ. అంత బాగా లేకపోయినా కొంచెం వేడిగానే ఉంది. అయినా ఏంటోలా ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనా అంది మీరా. కాంతమ్మ ఉయ్యాల దగ్గరకొచ్చి విజయ్ వంటిపై చెయ్యి వేసి చూసింది. వేడిగా ఉంది. ఏం చేయాలో తోచలేదు ఆవిడికి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం ఆవిడికి ఇష్టం లేదు. ఆవిడికి ఆలోచనలు అనేక రకాలుగా పోయాయి. మీరా పిల్లాడిని ఎత్తికెళితే అంతా ఏం అనుమానిస్తారో. అందులో వాడు అచ్చం ఆమె పోలికే. అసలు ఊరి చివర ఈ ఇంట్లో ఎవరున్నారో చాలామందికి తెలియనే తెలియదు. ఈ చంటాడి గురించి ఎంతమందికి తెలుసు? చూసిన వాళ్ళు ఎవరబ్బాయమ్మా అని అడిగితే ఆమె చెప్పలేక మౌనం వహిస్తే వాళ్ళకి అనుమానం కలగదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? ఆమె మీరా మాటలతో ఉలిక్కి పడింది. బాగా జలుబు చేసింది అంతే. కస్తూరి మాత్ర వేస్తే ఈ పూటకు చూద్దాం అంది. మీరాకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని ఉన్నా తల్లి ఏమనుకుంటుందోనని ఊరుకుంది. విజయ్కి కస్తూరి మాత్ర ఏం పని చేయలేదు. మీరా దిగులుగా కూర్చుంది. ఎప్పుడూ ఆమె తల్లిని అన్నానికి పిలిచేది. కాఫీ టైంకి తల్లికి ఇచ్చేది. ఈరోజు ఆమె 12 దాటినా భోజనం జాస ఉన్నట్టు లేదు. ఉయ్యాల దగ్గరే కూర్చుంది. క్షణం కూడా ఒక చోట ఉండకుండా ఇల్లంతా పాకుతూ అవి ఇవి పట్టుకుని లేస్తూ పడుతూ తెగ అల్లరి చేసే విజయ్ అలా పడుకుని ఉంటే ఆమెకు భయమేసింది. కాంతమ్మ వచ్చింది. మీరా ఉయ్యాల దగ్గర కుర్చీలో కూర్చునుంది. మీరా అన్నానికిరా, 12 దాటింది అంది. నాకు ఆకలి లేదమ్మా, నువ్వు తినేసి అంది ఆమె. ఆకలి లేకపోవటం ఏమిటి? నువ్వు వెళ్ళి తినిరా, నేను ఇక్కడ కూర్చుంటాను అంది కాంతమ్మ ఉయ్యాల దగ్గరకు వస్తూ. ఎన్నాళ్ళకు పిలిచింది మీరా అని. 7 అయింది. మీరా అని అన్నానికి రామ్మా అని విజయ్ వళ్ళు తెలియకుండా పడుకున్నాడు. భయం వల్లనో ఇన్నాళ్ళకి తల్లి పెద్దగా ఆప్యాయంగా పిలవకపోయినా పిలిచిందనో మరి 2 కలిసో కానీ ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తల్లి చూడకుండా మొహం తిప్పేసుకుంది. నువ్వు తినేసిరా, నేను తర్వాత తింటాలే. ఇటు తిరగకుండానే అందే ఆమె. ముందు నువ్వు వెళ్ళి తినిరా, తర్వాత నేను తింటాను అంది కాంతమ్మ. మీరా తప్పనిసరిగా లేచి వెళ్ళింది. విజయ్ పుట్టిన 8 నెలల్లో ఎన్నడూ రొంపన్నా పట్టి ఎరగదు. విజయ్ అలా పడుకోవటంతో కాంతమ్మకి ఏం తోచకుండా పోయింది. కాంతమ్మ విజయ్ని ఎప్పుడూ ఎత్తుకుని ఎరగదు. బామ్మగారున్నన్నాళ్ళు ఆవిడ పక్కలో పడుకోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిచ్చేది. ఆవిడ పోయాక మరీ కృంగిపోయినట్లయింది కాంతమ్మ. మీరానే అన్నీ చూసుకునేది. విజయ్ 6వ నెలలోనే పాకటం మొదలుపెట్టాడు. 7వ నెలలో మంచాలు కుర్చీలు పట్టుకొని నిలబట్టం, అడుగులేయటం మొదలుపెట్టాడు. కాంతమ్మ కూర్చొని ఏదైనా పని చేసుకుంటుంటే విజయ్ పాక్కుంటూ వచ్చి ఆవిడని పట్టుకొని లేచి నిలుచుంటాడు. చేసేవి లాగేస్తాడు. ఆవిడ మంచంపై పడుకుంటే దుప్పటి లాగేస్తాడు. జుట్టు చెవులు పీకుతాడు. ఎక్కువగా దాదా అంటాడు. ఎంతసేపని వాడిని తాకకుండా ఉంటుంది. మొదట్లో దూరంగా కూర్చోబెట్టేది. మీరా చూస్తుందేమోనని చూసేది. మళ్ళీ మీరా చూడనట్లే కావాలనే విజయ్ని తీసేది కాదు. వాడే ఆవిడని మార్చాలి. వాడి వల్లే ఆవిడ మళ్ళీ మామూలు మనిషి కావాలి అనుకునేది. వాడెంత అల్లరి చేసినా
ఏదో పనిమిషతో దొడ్లోకి వెళ్ళిపోయేది మీరా. అలా అల్లరి చేస్తున్న విజయ్ని కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకోవడానికే బొమ్ము లేకపోతే బిస్కెట్లు ఇవ్వక తప్పేది కాదు ఆవిడికి. వాడి చురుకు, ఆ ముఖంలో రాచకళ్ళ ఏ జమీందారింట్లోనో అల్లారముద్దుగా అపురూపంగా పెరగవలసిన బిడ్డ కదూ అనుకుంది కాంతమ్మ. సాయంత్రం తల్లిని అడిగింది ఆమె. తగ్గినట్టు లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? నేను తీసుకెళ్తానులే అంది కాంతమ్మ. ఆవిడ ఇందాకటి నుంచి అనుకుంటుంది తను తీసుకెళ్లాలని. మీరా తీసుకెళ్ళటం ఆవిడకి ఇష్టం లేదు. కాంతమ్మ 2 లంకణాలు చేసి క్రితం రోజే పచ్చం తీసుకుంది. తల్లి నీరసంగా ఉంది. తనే తీసుకెళ్ళదలుచుకుంది. నువ్వెందుకు? అసలే నీరసంగా ఉండి నేను తీసుకువెళ్తాను అంది ఆమె. కాంతమ్మ పర్వాలేదు, నేను తీసుకెళ్తానన్నానా? ఆమె వినలేదు. మీరా ఆసుపత్రి నుండి ఇంటిదారి పట్టింది. కాస్త దూరం వచ్చేసరికి జానకి ఎదురుపడింది. హాస్పిటల్కి వెళ్ళలేదా అడిగింది మీరా. లేదు, మా పిన్ని వస్తానంటే బస్టాండ్కి వెళ్ళాను. రానే లేదు. అదృష్టవంతుల్ని చెరిపేవారు లేరు, దురదృష్టవంతుల్ని బాగు చేసేవారు లేరంటారు. ఇదే కాపోలు. ఎన్నాళ్ళ నుంచో ఏదైనా సరే 30 రూపాయలైనా చాలు ఏదైనా పని చూసి పెట్టమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది. పోనీ నా దగ్గరకొచ్చి ఉండు, నాకు మాత్రం ఎవరున్నారంటే విన్నది కాదు. ఊరికే ఎందుకు అంటూ ఇప్పుడు చూడు, పని చూసినా రాలేదు. ఆ పని కాస్త పోతే ఏడుస్తుంది మళ్ళీ. గబగబా చెప్పుకుపోయింది జానకి. ఏం పని? యథాలాపంగా అడిగింది మీరా. జమీందారు గారింట్లో ఒక ఆవిడ. ఆవిడికి వండిపెట్టి ఆవిడికి సహాయంగా ఉండాలి. ఒక్క మనిషి ఏమంత పని ఉంటుంది? హాయిగా నిశ్చింతగా ఉంటుందని రాశాను. ఈరోజు వస్తానన్నది రాలేదు. హాస్పిటల్కా? అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది. కులాసాగానే ఉంది అంది మీరా. వస్తా, గంటలో వచ్చేస్తానని చెప్పి వచ్చాను. చాలా ఆలస్యమైంది అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది జానకి. 2 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది విజయ్కి. 4 రోజుల్లో ఎప్పటిలా కులాసాగా ఆడుకోసాగాడు. మీరా ఈ 5-6 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. నర్సు జానకి వల్ల ఆ జమీందారు గారింట్లో ఏ పనులు చేయాలో మాటల్లో అడిగినట్లు తెలుసుకుంది. జానకి కూడా మా పిన్ని ఉత్తరం రాసింది. వాళ్ళ తోడికోడలికి ఒంట్లో బాగుండలేదట. వాళ్ళు కబురు చేస్తే వెళ్ళిందట. తను వచ్చే వరకు ఇక్కడ ఆగుతాయా చెప్పు? ఇక్కడ అమ్మగారేమో ఎవరినైనా మంచి మనిషిని చూసి పెట్టమని ఒకటే ఇదిగా చెప్తున్నారు. ఏ శని నెత్తి మీద ఉందో కానీ డాక్టర్ అమ్మగారు వంట మనిషి కావాలన్నప్పుడు రమ్మని రాశాను. అప్పుడు ఇలాగే ఎవరికో జబ్బుగా ఉందని రాలేదు. అయినా ఒకచోట పని ఒప్పుకున్నాక వాళ్ళకి జబ్బుగా ఉంది, వీళ్ళకి జబ్బుగా ఉందని మాటిమాటికి వెళ్ళినా బాగుండదు. ఎవరు ఆదరించరని తెలిసి ఎందుకో అలా పాకులాడుతుంది అని చెప్పింది. పోనీ తాను ఆ పనికి ఒప్పుకుంటే? ఒక్క ఆవిడ అమ్మ ఉద్యోగానికి ఒప్పుకోవటం లేదు. ఈ ఊళ్ళో ప్రైవేట్లు దొరికినా ఎంత? ఆవిడ చాలా మంచి ఆవిడని జానకి చెప్తుంది. అమ్మ దానికి ఒప్పుకోదు. ఏదో చిన్న అబద్ధం ఆడాలి. ఇలా కూర్చుని తింటే ఎన్నాళ్ళు వస్తుంది డబ్బు? ఇంకో 4 రోజులు గడిచాయి. ఆఖరికి మీరా ఆలోచనలు అంగీకారానికి వచ్చాయి. ఇందులో తప్పేం లేదనిపించింది మీరాకి. అలా ఓ నిర్ణయానికి వచ్చిన మీరా జానకిని కలుసుకుంది. మీరా చెప్పిన సంగతి విని జానకి తెల్లబోయింది. నువ్వా? అంతా వేళాకోళం తేల్చేసింది. లేదు, నిజం జానకి. ఇందులో తప్పేముంది? అమ్మని వదిలి నేనెక్కడికో ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు. అమ్మ ఇక్కడి నుంచి కదలదట. ఎలా చెప్పు? కూర్చుని తింటే ఎన్నాళ్ళు గడుస్తుంది చెప్పు అంది. నాతో వేళాకోళంగా అన్నావనుకున్నాను. అయినా ఇందులో ఏం తప్పు లేదు. అయినా ఆవిడ ఎంత మంచి మనిషో చూస్తే నీకే తెలుస్తుంది. ఆవిడ పని మనుషులను కూడా ఎంత ఆదరంగా చూస్తారో తెలుసా? కన్న తల్లి కూడా ఆప్యాయంగా మాట్లాడదనుకో. మరి అమ్మగారు కూడా ఒప్పుకున్నారా అని అడిగింది. అమ్మకి ఇంకా చెప్పలేదు. ఏదో ఒకటి సర్ది చెప్తాలే. ఇలా చెప్తే మాత్రం ఒప్పుకోదు. అక్కడికి ఎప్పుడు వెళదామంటారు? మీరా అడిగింది. నీ ఇష్టం. ఎప్పుడైనా ఇలాంటి టైంలోనే వెళ్ళాలి. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ముందు ఆవిడకి చెప్పి తర్వాత వెళితే బాగుంటుందేమో అంది జానకి. అవును, అదే మంచిది. ఆవిడ ఏం చదువుకుందని అడిగితే ఏ తరుడుపారమో అని చెప్పు అంది మీరా. అలాగే అంది జానకి. మీరా భయంగా అడిగింది. ఆవిడ ఏదైనా అడుగుతుందా? అడగడానికి ఏముంటాయి? ఆవిడికి ఎప్పుడు చెప్తావు? రేపు రానా మళ్ళీ? ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను. ఆవిడ కాదనదు. ఎవరైనా ఆవిడికి తోడు నీడలా ఉండాలి. రేపురా అంది జానకి. అసలు మీరా ఏ స్కూల్ ఫైనల్లో చదువుకుంది అనుకుంది జానకి. ఆవిడకి ఏదో సుస్థి అన్నావు. ఏ సుస్థి అని అడిగింది మీరా దారిలో. నీరసం. కొడుకులు రమ్మన్నా వెళ్ళదు. పెద్దవాళ్ళకి ఇదో పిచ్చి. సొంత ఊరు ఇల్లు అంటూ కదలరు.
కాస్త కోపంగా అంది జానకి. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇలాగే అన్నారు వచ్చి తన దగ్గర ఉండమంటే. ఇదే ఈ ఇల్లే అని జానకి అనేసరికి మీరా గుండెలు దడదడలాడాయి. పెద్ద గేటు పైన మధ్యస్థంగా గాంధీగారి విగ్రహం. అటూ ఇటూ పెద్ద పెద్ద తెల్ల సింహాలు నోళ్లు తెరుచుకుని అచ్చం నిజం సింహాల్లా ముందుకు ఉరకటానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాయి. గాంధీగారి విగ్రహం ఆ నవ్వు ముఖం ధైర్యం ఇస్తున్నట్టుగా ఉంది. నింపాదిగా గేటు తీసుకుని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అబ్బా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్క మనిషా ఉండేది? కుక్క కానీ లేదు కదా? మీరా అటు ఇటూ భయంగా చూసింది. ఆ పక్కనే మొక్కల దగ్గరున్న గంగులు లేచి నిలబడుతూ దండాలు నరసమ్మ అన్నాడు. అమ్మగారు ఏం చేస్తున్నారు అడిగింది జానకి. కూకున్నారండి, వెళ్ళండి అన్నాడు. మీరాకి గుండెదడతో పాటు కాళ్ళు కూడా వణకసాగాయి. ఆవిడ ఎలాంటిదో, ఏమంటుందో, ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో తను సాహసం చేయట్లేదు కదా అనిపించింది. ముందు వరండా దాటి లోపలికెడితే పెద్ద హాలులోంచే జానకి పెద్దమ్మగారు అని పిలిచింది. ఆ వచ్చే ఆవిడ కోసం ఊపిరి బిగబట్టుకొని నిలబడింది మీరా. ఎవరు? జానక అంటూ వచ్చినావిడిని కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది మీరా. అమ్మగారు అంది జానకి మీరాకేసి తిరుగుతూ. నమస్కారమండి వినయంగా 2 చేతులు జోడించింది మీరా. ఆవిడని చూడగానే సగం భయం తగ్గింది మీరాకి. ఆవిడ ఇద్దరినీ ఉద్దేశించి కూర్చోండి అన్నారు సోఫా చూపిస్తూ. జానకి కూర్చుంటూ కూర్చో అంది. మీరా కూర్చుంది. మీకు చెప్పాను ఈ అమ్మాయే అంది జానకి. మీరా గుండెలు దడదడలాడాయి. ఒక్కసారిగా కళ్ళెత్తి ఆవిడ కేసి చూసింది. సరిగ్గా ఆవిడ అప్పుడే మీరా కేసి చూసింది. మీరా వెంటనే తలవాలు చేసుకుంది. కాసేపు వాళ్ళు ఏవో మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. మీరాకి ఆవిడ మాట్లాడే విధానం అది చూస్తుంటే కాస్త ధైర్యం కలగసాగింది. ఈ అమ్మాయి పేరేమిటి అడిగిందావిడ. మీరా జానకి ఒకేసారి చెప్పారు. మీరా అంటే మీరాబాయ అని అడిగిందావిడ. జానకి తెలియదు. మీరాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు మొదట. స్కూల్లో మీరా అనే వేసింది తల్లి. ఏదో ఒకటి చెప్పాలన్నట్టు అంది. మీరాబాయి, మీరా అనే పిలుస్తారు. ఇంకా ఏమేం అడుగుతుందోరని భయపడ్డ మీరాకి ఇంకా ఆవిడేం అడక్కపోయేసరికి ఆశ్చర్యం వేసింది. తర్వాత కూడా వాళ్ళిద్దరూ మామూలు విషయాలే మాట్లాడుకున్నారు. ఆవిడకి ఇష్టం లేదేమో. పెద్దవాళ్ళకి సాధారణంగా ఓ అపోహ ఉంటుంది, చిన్నవాళ్ళైతే అంత అణకువగా చెయ్యరని. అలాంటిదే ఆవిడికి కలిగి ఉంటుంది అనుకుంది మీరా. మాట్లాడుతున్న ఆవిడ ఉన్నట్టుండి గుండెల మీద చెయ్యి ఆంచుకుని సోఫాకి జార్లబడింది. జానకి ఏమిటండి గుండెదడగా ఉందా అంటూ దగ్గరికెళ్ళింది. మీరాకి ఏం చెయ్యాలో తోచలేదు. తను లేచి నిలబడింది. తర్వాత హాలు నలుమూలలా పరికించి చూసింది. దూరంగా మూల కొంచెం ఎత్తుగా ఉన్న స్టూలు మీద నీళ్ల కూజ, దానిమీద బోర్లించిన గ్లాసు కనిపించింది. గబగబా వెళ్ళి గ్లాసులోకి నీళ్లు వంపి తీసుకొచ్చింది. జానకి మీరాని నీళ్లు తెమ్మని చెప్పాలని మీరాకేసి తిరిగింది. మీరా నీళ్ల గ్లాసుతో నిలబడింది. జానకి మీరా చేతిలోని గ్లాస్ అందుకుని నీళ్లు తాగుతారా అని అడిగింది. ఆవిడ తాగుతానన్నట్లు తల ఊపి గ్లాస్ అందుకుంది. ఆవిడ మళ్ళీ మామూలు అయ్యేసరికి 15 గంట 20 నిమిషాలు పట్టింది. జానకి మీరాని బయటికెళ్ళమన్నట్లు సంజ్ఞ చేసింది. మీరా వరండాలోకి వచ్చి నిలబడింది. వచ్చినప్పుడు భయంతో ఉండటం వల్ల మీరా అటు ఇటు చూడలేదు గాని అలా వరండాలో నిలబడి చూస్తే పూల తోట చాలా చక్కగా ఉంది. అన్ని రకాల పూల చెట్లు మడుల ప్రకారం చేసి వేశారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సరదా అనుకుంది మీరా. కొంతమంది రకరకాలుగా వేస్తుంటారు. ఇక్కడ వాళ్ళు వేసిన పద్ధతి కూడా చాలా బాగుంది. చామంతుల్లో 5-6 రకాలు ఉన్నాయి. ఏ రకానికి ఆ రకం, ఒక్కొక్క రకం ఒక్కో మడి ప్రకారం వేశారు. అలాగే కనకాంబరాలు, ఇతరువీను, చుట్టూరా అంచుల గులాబీ అంట్లు ఉన్నాయి. ఎక్కువగా గులాబీ చెట్లే ఉన్నాయి. ఆవిడికి గులాబీ పూల చెట్లంటే ఇష్టమేమో అనుకుంది మీరా. మీరా నెమ్మదిగా మెట్లు దిగి కిందికి వచ్చింది. ఉన్న పూల చెట్లన్నీ ఒక ఎత్తు, ఈ గులాబీ చెట్లు ఒక ఎత్తు అనిపించింది మీరాకి. కాస్త అటు ఇటుగా ఓ 100 గులాబీ చెట్లు ఉంటాయనిపించింది. మీరా అని జానకి పిలిచింది. పరధ్యానంగా ఉన్న మీరాకి వినపడలేదు. నరసమ్మగారు పిలుస్తున్నారండి అన్నాడు గంగులు. మీరా కంగారుగా లోపలికి వచ్చింది. తోట చూస్తున్నావా? ఏమీ ఎరగనట్టు అడిగింది జానకి. అంది మీరా. అమ్మగారు ఎన్నింటికి రాగలవు అంటున్నారు అంది జానకి. మీరా ధైర్యం చేసి ఆవిడకేసి తిరిగి అంది. మీరు ఎన్నింటికి రమ్మంటే అన్నింటికి వస్తానండి. మీ అమ్మగారు సుస్థి మనిషి అని చెప్పింది జానకి. ఇంటి దగ్గర చూసుకుని ఎన్నింటికి రాగలవు?
8 గంటలకి రావచ్చండి అందావిడ. అంతకన్నా ఏం మాట్లాడలేదు. రాత్రి భోజనాల దగ్గర తల్లితో అంది మీరా. అమ్మ, నువ్వేం అనుకోకపోతే ఓ మాట చెప్తాను. కాంతమ్మ ఆశ్చర్యంగా తలెత్తింది. ఏమిటి అంది. జమీందారు గారట, నీకు తెలుసా అని అడిగింది. ఏమో, ఎవరో, ఈ ఊళ్ళో ఎవరూ నాకు తెలియదు. దొడ్డమ్మ చెప్పినట్టు కూడా నాకు గుర్తులేదు. ఏం అంది. వాళ్ళ అబ్బాయి కోడలు అమెరికా వెళ్ళారట. వాళ్ళ 2 పిల్లలు ఇక్కడ వాళ్ళ మామగారి దగ్గర ఉంటున్నారు. ఏమిటన్నట్టు చూసింది కాంతమ్మ. ఇంకా వాళ్ళు 3 ఏళ్ల వరకు రారట. అయితే అన్నట్టు చూసింది కాంతమ్మ. పిల్లలకి చదువు చెప్తూ వాళ్ళని స్కూలుకి పంపటం, వాళ్ళని సరిగా చూస్తుండాలిట. కూతురు చెప్పేది ఆవిడికి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడివేసింది. అదే పెద్ద కష్టమేం కాదు. ఆవిడ 2 పిల్లలు తప్ప ఇంకెవరూ లేరు. పెద్ద కష్టమేం కాదు కదా అని ఒప్పుకున్నాను. తలంచుకుని గబగబా చెప్పేసింది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. ఇంకా మీరా ఏం మాట్లాడలేదు. మీరా ఆమె నిశ్శబ్దంగానే పనులు చేసుకున్నారు. మీరా పడుకోబోయే ముందు తల్లి దగ్గరకు వచ్చింది. ఏమంటావమ్మా అని అడిగింది. నువ్వు ఒప్పుకొని వచ్చాక నేననేదేముంది అంది కాంతమ్మ. అది కోపమో నిష్ఠూరమో అర్థం కాలేదు మీరాకి. మీరా తల్లి పక్కలో కూర్చుంది. ఇందులో తప్పేముందమ్మా? ఆవిడ 2 పిల్లలు తప్ప మరెవరూ లేరు. నేను చేసే పని కూడా ఏం లేదు. పిల్లలకి జడ అది వేసి టైంకి స్కూలుకు పంపటం, వాళ్ళు సరిగ్గా చదువుకుంటున్నారో లేదో చూడటం. నేను చేసే పనంతా పిల్లల పని. ఆవిడ పెద్దావిడ కదా. అయినా చదువు విషయాలు ఆవిడకేం తెలుస్తాయి. 80 రూపాయలు ఇస్తారు గబగబా చెప్పింది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. మళ్ళీ అంది మీరా. నువ్వేమో ఇక్కడి నుండి కదలనంటున్నావు. నిన్ను వదిలి నేను వెళతానా? ఇలా కూర్చుని తింటే మనకున్నది ఎన్నాళ్ళు వస్తుంది చెప్పు? ఏవైనా 5-6 ప్రైవేట్లు దొరికే వరకన్నా చేస్తానమ్మా. ఏమంటావు? నీ ఇష్టం, నేను చెప్పేదేముంది నిర్లిప్తంగా అందావిడ. అదేమిటమ్మా అలా అంటావు? బాధగా అంది మీరా. బయటికి వెళితే ఎన్ని ఆరాలు వస్తాయో నీకేం తెలుసు? నేను అన్నవన్నీ నీకు చాదస్తంగా అనిపిస్తాయి, కానీ ఎంతమందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తల్లి ధోరణి మరోదవ మళ్ళుతోందని మీరా గ్రహించింది. తను అమ్మ ఇలా మాట్లాడుకుని 1 ఏడాదయింది. మొన్న విజయ్కి జ్వరం వచ్చినప్పటి నుంచి అవసరాలకైనా 2 మధ్య 4 మాటలు జరుగుతున్నాయి. పోనీ ఓ నెల చెప్పి చూస్తాను. అక్కడ నాకు ఏదైనా అవమానం జరిగితే ఎందుకు చేస్తాను? నచ్చకపోయినా మానేస్తాను అని యువతలికి వచ్చేసింది. మళ్ళా తల్లి ఏం అభ్యంతరం చెప్తుందోనని. అవును, అక్కడ తనకు నచ్చకపోతే తల్లికి ఒంట్లో బాగోలేదని మానేయవచ్చు. పోనీ నలుగురు ఉన్నారన్నా ఎవరితో ఏ మాట వస్తుందో అనుకోవడానికి ఎవరూ లేరు. ఒక్క మనిషి. ఇంతకన్నా మంచి అవకాశం ఈ ఊళ్ళో దొరకదు. ఇలా వంట పని చేస్తే అమ్మ ససేమిరా వల్ల కాదంటుంది. అయినా ఇది ఒకందుకు మంచిదే. తను ఇంట్లో లేకపోతే విజయ్ని దగ్గరకు తీస్తుంటుంది. పసిపిల్లల మీద ఎలాంటి వారికైనా అభిమానం ఉంటుంది. ఈ సందర్భంగా విజయ్ ఆవిడ అభిమానానికే పాత్రుడవుతే మెల్లమెల్లగా ఆవిడే పరిస్థితికి రాజీ పడుతుంది. ఈ బెంగ వల్లనేగా ఆవిడలా అయింది. డబ్బు మాట ఎలా ఉన్నా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకునైనా తను అక్కడే చేరాలి అనుకుంది మీరా. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.